ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. రీసెంట్గా ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత కన్నీళ్లు వచ్చాయండి. నాకు నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. అది విన్న తర్వాత మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ చివరిలో నిజం అనేది చెప్తానండి. ఆ వీడియోలో మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రిని ఆయన ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో కొట్టారండి. ఒక ప్రెస్ మీట్లో ఒక మహిళ చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి చెప్పు చూపిస్తే మరికొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి చెప్పులతో కొట్టారండి. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అలాగే తెలుగు రాష్ట్ర చరిత్రలో ఒక హీరోకి, అది కూడాను డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి, ఇది తెలంగాణలో జరిగిందండి. మరి దీని గురించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ ఇంకా పెట్టలేదండి. ఎంత ఘోరం అండి. చెప్పులతో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటోని కొట్టారండి. అంటే పవన్ కళ్యాణ్ ఖబర్దార్, జాగ్రత్త, ఇదే జరుగుతుంది, చెప్పులతో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని పదే కొట్టారండి. అసలు నిజంగా తెలంగాణలో భయంకరంగా ఉందండి పరిస్థితి. వణికిపోతున్నారన్నమాట జనాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఒక ఉద్యమం లాగా జరుగుతుందండి. మీరు తెలంగాణలో ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఖబర్దార్ ఆంధ్ర వాళ్ళారా, మీకు రోజులు దగ్గర పడ్డాయంటూ శవదాలు చేస్తున్నారు. నిజంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి యాక్షన్ తీసుకుంటారా, మరి హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారా, మరి తెలంగాణ వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అక్కడ ప్రెస్ మీట్ పెడతారా, వేచి చూడాలి. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.